భారత్‌లకి న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌కి ఒక అద్భుతం అయితే జరిగింది. అయితే అది ఎంతమంది గమనించారో ఏంటో ఒక్కసారి ఈ వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కపిల్ దేవ్ 1900 మనకి 80లో ఫస్ట్ వరల్డ్ కప్ అందించిన ఒక సూపర్ హీరో కెప్టెన్. ఇప్పుడు ప్రెజెంట్ ఆయనకి 83 ఏళ్ళట. అయినా కూడా ఎంత ఫిట్‌గా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత 2024 టీ20 ప్రపంచ కప్. ఆ తర్వాత మళ్ళీ మనం చూసినట్టయితే 2007, 2011లో మనకి ఐసీసీ ట్రోఫీలు అందించిన ఎంఎస్ ధోని. ఇక వీళ్ళ ముగ్గురు ఈరోజు అంటే ఆ ఫైనల్స్ మ్యాచ్ రోజు రావడం, ఒకే ఫ్రేమ్ మీద ఉండటం, వీళ్ళ ముగ్గురు కలిసి ఇంకొక భారత కెప్టెన్ ఎవరైతే టీ20 వరల్డ్ కప్ సాధించబోతున్నాడో అతనికి ఈ ట్రోఫీ ఇవ్వటం నిజంగా కన్నుల పండగగా అనిపించింది. ఎందుకంటే ఈ ముగ్గురు హీరోస్ కూడా మన భారతదేశపు సూపర్ హీరోస్ అనే చెప్పుకోవచ్చు. అయితే కోహ్లీ కెప్టెన్సీలో ఉన్నప్పుడు టీమిండియా బాగా బలోపేతం అయింది కానీ ఐసీసీ టోర్నమెంట్‌లో ట్రోఫీనైతే కొట్టలేకపోయింది. కానీ రోహిత్, ధోని, కపిల్ దేవ్, ఇప్పుడు సూర్య నిజంగా ద నంబర్ 1 హీరోస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్ చేసి ఈ ట్రోఫీ గెలవటానికి ప్రధానమైన కారణం ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మ. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతూ తన తర్వాత ఎవరు అనే విషయం పైన బీసీసీఐతో చాలా అంటే చాలా చర్చించాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకి కానీ శుభ్మన్ గిల్‌కి కానీ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పాలి అంటే మాత్రం రోహిత్ సూర్యకుమార్‌కే అది దక్కాలని పట్టుపట్టాడు. అయితే నిన్న వీళ్ళ ముగ్గురికి కొంటే వీళ్ళిద్దరికి ముఖ్యంగా రోహిత్‌కి, ధోనికి ఇద్దరికి కూడా కాళ్ళకు నమస్కారం చేసుకొని సూర్య తన ఒక గురు భక్తిని చాటుకున్నాడు. అయితే ఇక ఆ తర్వాత తను నేల మీద ఉన్న మట్టిని తన నుదుటిన రాసుకొని తను ఎంతో ఎమోషనల్‌ని చూపించాడు. నిజంగా చెప్పాలంటే సూర్య ఈస్ నాట్ సో ఎమోషనల్ పర్సన్ కాదు. చాలా కూల్, కంపోజ్డ్‌గా ఒక చీక్లెటో, బబుల్ గమ్మో నములుతూ ఉంటాడే తప్ప, ప్రెషర్ తీసేసుకొని, చెమటలు కార్చేసుకొని, బీపీ పెంచేసుకొని ఇలా ఎప్పుడు చేయడు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇంత ఎమోషనల్ అయ్యి, అందరికీ చేతులు జోడించి నమస్కారం పెట్టి, తను ఒక ఎమోషన్స్‌ని బయటికి తీసుకురావటం నిజంగా మైదానంలో వింతగా అనిపించింది. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మని పట్టుకుని కళ్ళెంబట నీళ్లు పెట్టుకోవడము, ఒక రోహిత్ కూడా ఒక పెద్దన్నలాగా సూర్యని ఓదార్చడము, మైదానంలో ద మోస్ట్ మెమరబుల్ సిట్యుయేషన్ లాగా అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.